హలో హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా నెలల తర్వాత మళ్ళీ తీస్తున్నాను వీడియోస్. ఖచ్చితంగా చూడండి అందరూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారని ఆశిస్తున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు పిల్లలకి బాక్స్లో సింపుల్గా, ఎందుకంటే లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తినరు కదా పిల్లలు, అందుకోసమని పాలకూర అండి. ఇది పాలకూర ఆలు రైస్లో మనము పలావ్లాగా చేస్తామన్నమాట. ఓకేనా? దానికి కావాల్సినవి చెప్తాను. మీరు కూడా మీ పిల్లలకు చేసి చూడండి, ఎందుకంటే పాలకూర ఒకటి కూడా తినబుద్ధి కాదు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ విధంగా చేసి ఉంటారు, నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? దానికి కావాల్సిన ఫస్ట్ పాలకూర, కరివేపాకు, పచ్చిమిర్చి. పిల్లలకు కదండి, చిన్న కోస కారం అవుతుందని పెద్దగా కోసాను, వాళ్ళు తీసేసుకోవచ్చు కదా. కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను, ఇవి కూడా సన్నగా కట్ చేసుకుంటే వాళ్ళు ఏరేయరు అనమాట. నెక్స్ట్ దాంట్లోకి ఆలు విధంగా సన్నగా కడిగి వాటర్లో వేసి పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? దీని ప్రాసెస్ చూద్దాం. నేను రైస్ ఉడుకుతుంది, అయిన తర్వాత నేను చేసి చూపిస్తాను. చూడండి, కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు. కొద్ది క్వాంటిటీ కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నాను. వేగిన తర్వాత ఇందాక ఆనియన్స్ చూపించలేదు, ఆనియన్స్ కూడా కోసి పెట్టుకున్నాను. కొద్దిగా రెడ్డిష్ వస్తే చాలండి. దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే పాలకూరలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి. ఓకేనా? ఈ విధంగా అయిన తర్వాత ఆలు వేసేస్తున్నాను. విధంగా ఆలు వేసుకొని మంచిగా క్రిస్పీ వచ్చేటట్టుగా, మరీ ఎక్కువ కాదు, మంచిగా వేగేటట్టుగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు బాగుంటుంది టేస్ట్, సాల్ట్తో వేగి. అంటే ఈ విధంగా కొద్దిగా వేగితే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం ఏదైనా ఇంట్లో హోమ్ మేడ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. ఏంటంటే ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో చేసింది. కొద్దిగా అలా వేగిన తర్వాత సింపుల్గా త్వరగా అయిపోతుందండి మాకు. ఈ విధంగా ఆయిల్లో అయిన తర్వాత తగినంత పసుపు, లైట్గా కారం వేస్తున్నాను, ఎక్కువ వేయట్లేదు, కొద్దిగా. విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై అయితే చాలండి. డైరెక్ట్ ఈ విధంగా రైస్ వేసుకొని లాస్ట్ కలిపేసుకోవచ్చు. నెక్స్ట్ ధనియాల పొడి, ఇది కూడా ఇంట్లో చేసింది. ధనియాలు, జీలకర్ర. ఇంకా మన దీంట్లో ఏ మసాలాలు ఏం వేయని అవసరం లేదు, పిల్లలకు సింపుల్గా బాగుంటుంది. ఓకేనా? లాస్ట్ మనం ఇంకా కొత్తిమీర, సాల్ట్ చూసుకొని రైస్ కలుపుకోవాలి అండి. ఇది అయిపోయింది. లాస్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని చూడండి, ఇప్పుడే వండి పెట్టుకున్నాం, కుండలో వండి పెట్టాను వేడివేడి అన్నం.
ఇది దీంట్లో వేసి మీకు ఎంత కావాలో అంత కలుపుకోవడం అన్నమాట. పిల్లలకి ఇంట్లో స్కూల్కి వెళ్ళినప్పుడు బాక్స్లో ఈ విధంగా కలిపి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా త్వరగా తింటారనమాట. మనం ఇది చల్లది వేడి చేయట్లేమండి, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మనం వండి పెట్టుకున్న అన్నం చల్లారింది ఎప్పుడు కూడా వేడి చేయకూడదు, అది విషంతో సమానం అన్నమాట. అందుకని ఫ్రెష్గా వేసుకొని చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట. నేను కలిపిన తర్వాత మరొకసారి మీకు చూపిస్తాను, ఓకేనా. మా పిల్లలు ఎంతో ఇష్టపడి తినే పాలక్ ఆలు రైస్ అనమాట. ఇంకొద్ది పసుపు తక్కువనే వేసాను, మీకు కావాలంటే ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఇందులో చూడండి, పిల్లలు ఏది కూడా తీసి పారేయకుండా చూడండి అన్నీ స్పూన్తో మంచిగా తినేస్తారు. మీరు కావాలనుకుంటే పాలకూర ఇంకా కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కరెక్ట్ సరిపోయేంత వేసుకున్నాను. సాల్ట్ చూసుకొని బంద్ చేసుకోవడమే. లాస్ట్ లైట్గా గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతోటి, ఓకేనా. ఇది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు బాక్స్లో పెట్టండి, ఓకేనా. మరొకసారి షారూన్ చూడండి, ఎంతో టేస్టీ అయిన ఆలు పాలక్ రైస్ రెడీ అయింది. నేను లైట్గా పసుపు వేసుకున్నాను, మీరు కావాలంటే ఇంకా కూడా వేసుకోవచ్చు. చూడండి, ఏది కూడా తీసి పడేయడానికి లేదండి, అన్నీ తింటారు పిల్లలు. విధంగా చేసి బాక్స్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది, ఓకేనా. ఇది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు బాక్స్లో పెట్టండి. లైట్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుందాం, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ తెలుసు కదండి, లిల్లీస్ వరల్డ్.